ఓకే, ఇక్కడ 16 రోజుల నుంచి నిర్విరామంగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులు విలేకరులు కూడా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవ్వరు మన సత్తా ఉందో చూపించడానికి కత్తి కంటే కలం గొప్పది. ఒక్క సీరా చుక్కతో మనం ఎన్నైనా మార్చొచ్చు. అది రైట్ అయినా సరే, రాంగ్ అయినా సరే. ఒక విలేకరి భార్యగా నాకు మా సార్ ఎంత కష్టపడేది అనేది నాకు తెలుసు. ఎటు పోయినా కూడా మీరు నడుచుకుంటూ ఎంతో దూరం వెళ్ళడం. ఒక మంత్రులు వచ్చిందంటే కూడా, ఎవరైనా వచ్చిందన్నా కూడా, ఒక విఐపి వాళ్ళు వచ్చిందన్నా కూడా, మా సార్ అయితే ఒకసారి మొలచింతపల్లి వరకు కూడా నడిచిండు అని అన్నారు. కేఎల్ఏ వరకు నడిచిండు అన్నారు, పాదయాత్ర లాగా. అంటే మధ్యరాత్రి వచ్చినా స్పందించే వాళ్ళు మీరే, పొద్దునొచ్చినా స్పందించే వాళ్ళు మీరే. ఎటు ఏ టైం అయినా కూడా, ఎక్కడ ఏం జరిగిందన్నా కూడా స్పందించి ఆ టైంకు మీరు వార్తలు కానీ ఇవ్వకుంటే పైనుంచి చివాట్లు పడేది కూడా మీరే. ఎందుకంటే మా సారు విలేకరిగా ఉన్నప్పుడు తన అన్ని కూడా నేనే, అప్పుడు ఆన్లైన్లో నేను టైప్ చేసి నేనే హెడ్డింగ్లు పెట్టి నేనే పంపించేదన్నట్టు. నాకోసం స్కూల్ నుంచి వచ్చేదానికి రా కూర్చోంగా అనేది కంప్యూటర్లో. నాకు రాదని మొత్తుకున్నా నేను టైప్ పాస్ ఉంటే నేర్చుకొని అక్కడ నారకన్నులు కలిపి వాళ్ళ డెస్క్ వాళ్ళతో మాట్లాడి ఇట్లా కలపాలంటే హెడ్డింగ్స్ పెట్టి నేనే కొట్టి నేనే పంపించేదాన్ని. అంటే ఒక భార్యగా నా భర్త విలేకరిగా ఉంటే తనలో నేను అర్ధ భాగంగా కూడా నేను ఈ విలేకరులకు నేను వార్తలు అందించినట్టు నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఒక టీచర్గా కంటే కూడా విలేకరిగా కూడా నేను కూడా ఉన్నాను మా సారు వెనుక అని చెప్పడానికి. ఓకే, ఇక్కడికి నేను చెప్తున్నాను, విలేకరులు సంపాదిస్తారు అని అంటున్నారు. ఒక విలేకరు భార్యగా నా భర్త ఎంత సంపాదించింది అనేది నాకు మాత్రమే తెలుసు. 200, 300 నెలకు. మా ఆయన సిగరెట్లకే సరిపోకుంటుండే, డైలీ సిగరెట్లకే సరిపోకుంటుండే. ఇంకా భార్య ఏంటి, పిల్లలేంటి, ఎట్లా పెంచాలి, ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి, ఎట్లా చదివించాలి, ఇవన్నీ తెలియదు వాళ్ళకు. ఏమనంటే విలేకరులేంది, మీకేం తక్కువ, వాళ్ళని బెదిరిస్తారు వీళ్ళని బెదిరిస్తారు. తప్పు చేసిన వాడు భయపడుతున్నాడు కాబట్టి మీ చేతిలో పడుతున్నాడు. కనుక మీరెంత అనేది నాకు తెలుసు. ఒక విలేకరు కుటుంబంలో మనిషిలాగా మీరు అడుగుతున్నది కేవలం ప్లాట్ మాత్రమే. తప్పు. ప్లాట్ కాదు అడగాల్సింది, ఇల్లు అడగాలి. కట్టించే ఇల్లు అడగండి. స్థలం ఇచ్చినా మీరు కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు మీరు ఇల్లు అడగండి. మాకు కట్టించి విలేకరులు 130 మంది అన్నారు. 130 మందికి ఈ రోజైతే ఎట్లయితే మన బీద వాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తలేరా? మీరు కూడా ఉన్నారా? ఏమన్నా ఎంతమంది మీ ఆస్తులు లెక్కండి. మీ తల్లిదండ్రులు కానీ మీకు ఆస్తులు కానీ లేకుంటే మీరు రోడ్డు మీద మనుషులే, మీరు విలేకరులైనా కూడా. కనుక నాకు స్థలం పోరాట 16 రోజులు కాదు 20 ఎన్ని 116 రోజులు పక్కన ఒక 100 పైన దాటినా కూడా అలాగే చేస్తూ ఉండండి. వాళ్ళు దిగి వస్తారు. మనకొచ్చే డిమాండ్స్ లో మనము 10 అడిగితే ఒక 3 అన్నా 5 అన్నా చేయలేరా? మనకు అన్ని డిమాండ్లు వద్దంటారా వాళ్ళేమన్నా డిమాండ్స్ లా? అంతేకాదు, మీరు ఇల్లు కట్టించడం అడగండి, డిమాండ్ చేయండి. స్థలంతో పాటు పొలం కూడా ఇవ్వాలి. ప్రతి విలేకరి కూడా 2 ఎకరాల పొలం ఇవ్వాలి. ఇది కూడా ఒకప్పుడు ఉన్నది. మా సార్ నాకు చెప్పిండు. మొలచింతపల్లి సోమశిలల దగ్గర కూడా చూసి వచ్చిండు మా సారు. పొలం ఎక్కడగా మా సారు పోయిండు, ఆ పొలము లేదు, ఈ స్థలము లేదు. ఇంత అన్యాయమా? సరే, మేము సంపాదిస్తున్నాం కాబట్టి మా ఫ్యామిలీ రోడ్డు మీద పడలేదు. మళ్ళీ మీ దానిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ వైఫ్లో సంపాదించి మీకు పెట్టడానికి? విలేకరులు ఉన్న వాళ్ళు భర్తలు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. భార్యలు పోషిస్తున్నారు భర్తలను, విలేకరులను. ఏంటి అంటే సమాజంలో ఉట్టిగా కూర్చొని ఉట్టిగా తిరిగితే అవారవాడు అంటాడు. ఏదో ఒక పని చేస్తున్నాము అని అంటే అరే వీడు పని చేస్తున్నాడులే అంటారనే ఉద్దేశంతోనే
ఏదో ఒక పనిలో మనం ఉన్నాం. మనది నిజంగా చెప్తా, విలేకరు అంత ఇదైనా పోస్ట్ శ్రమ, ఇదొక మీరు జాబ్లో లేరనే పేరే కానీ ఏ టైం అయినా స్పందించారు. మాకు ఒక టైం ఉంది, నేను 9ంటికి పోతా, నేను 4:15 ఇంటికి వచ్చి ఉంటా. మీకెక్కడిది ఆ టైము? మీకెక్కడుంది ఆ టైము? అలాంటి విలేకరులను గుర్తించకుంటే రేపు ఈ విలేకరులే వాళ్ళకు అవసరం పడతారు. ఈ విలేకరులే రాయకుంటే ఎక్కడ ఉంటుంది మీ పేరు ప్రతిష్టలన్నీ కూడా? నావైనా నీవైనా ఎవరివైనా కూడా. కనుక మీకు అందరు కూడా 116 రోజులుగా 216 రోజులైనా సరే మీరు ఇలాగే కూర్చోండి. ఎట్లాగూ వస్తున్నాయి, అందరికి తెలుసు కదా. పెన్ను కదలకుంటే ఎంతవరకు వెళ్తాడు అనేది కూడా మీ సత్తా ఏందో ఆనాడు చూపించండి. అప్పుడు చూపిస్తే కలపోటు కత్తిపోటు కంటే ఎక్కువ అనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకందరికి కూడా, ఎవరైనా సరే. ఓకే సోదరులారా, నా భర్త ఈ 28 సంవత్సరాలు విలేకరిగా ఉంటూ ఇక్కడంతా జూనియర్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు, రమణక నుంచి అందరూ కూడా అన్నా ఎట్లా రాయాలి వార్తలు అంటే కూడా మా సారు చెప్పి ఎంకరేజ్ చేసిండు. నా కళ్ళ ముందు అంతా తెలుసు, నేను చూశాను కూడా అన్నట్టు. కాబట్టి కొంతమంది విలేకరులు నాకు తెలుసు, మీరంతా కూడా నా సోదరు లాంటి వారే. ఎందుకంటే నా భర్తతో పాటు మీరు తిరిగారు, కష్టపడ్డారు. కాబట్టి మీ శ్రమకు తగిన ఫలితం వచ్చే వరకు